కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మహా జలశక్తి పీఠం, తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చినటువంటి కీర్తి కిరీటం, దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ యోధుడైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలవడం అంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒక బ్లాక్ డేగా జూన్ 11వ తారీఖును పరిగణిస్తూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు, ఒక చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 పిల్లర్ల పగుళ్ళు కాదు, 3 బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 504 కిలోమీటర్ల టనల్ సొరంగం, దానితో పాటు 1545 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీళ్లు పోయే 141 టీఎంసీల ఒక ప్రాజెక్టు నిర్మాణం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈయన చెప్పినట్టు 2 పిల్లర్లకు పగులు వస్తే విచారణ ఇచ్చి నోటీసులు ఇవ్వడం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే యావత్ ప్రజలంతా ఇవాళ జూన్ 11వ తారీఖును బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నారు, చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు గారు కూడా కాళేశ్వరం ఒక మహా ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది, ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఈ దేశ ప్రధాని మోడీ గారు కూడా పొగడ్తలు ఇచ్చారు, ప్రపంచమంతా పొగడ్తలు ఉన్నాయి. ఈ గూగుల్లో కానీ, గ్రోక్లో కానీ, అదేవిధంగా చాట్ జీపీటీలో కానీ, డీప్ సర్చ్లో కానీ, ఇంకా ఎక్కడ వెళ్ళి వెతికినా కానీ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఉంది. అట్లాంటి ప్రాజెక్టు పైన మరి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆ కాలువల ద్వారా విషం పారిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అతి తొందరలోనే మరి ప్రజాకోర్టులో మరి సమాధానం చెప్పబోతారు. ఈ దేశంలో ఉన్న తిట్లన్నీ అయిపోయినాయి, ఇక ఈయనని పారగొట్టుడే మిగిలి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇట్లాంటి బదనాన్ని లేపితే అవినీతి నిందలు వేసి కేసీఆర్ గారిని అవమానించాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఇవే మీకు చివరి రోజులైతాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రిగా నువ్వే కాబోతావు ఉంటావు, మిగిలిపోతావు ఉంటావు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ యావత్ తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలందరూ ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సపోర్ట్గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది మందికి తాగునీరిచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అవమానించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ చరిత్రలో జూన్ 11వ తారీఖు ఒక బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.